బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవునిని ఆశ్రయించుటకై దేవుని మందిరపు సేవ విషయమందేమి, ధర్మశాస్త్రపు విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి. 3 విషయాలు రాయబడి ఉన్నాయి. మందిరపు సేవ విషయం ఏంది, ధర్మశాస్త్ర గ్రంథ విషయం ఏంది గాని, ధర్మమంతటి విషయంలో గాని, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. చదవబడిన లేఖన భాగంలో రాజైన హిజ్కియా గారు కనబడుతూ ఉంటారు. రాజైన హిజ్కియా రాత్రి ఏం చెప్పారంటే, అతను మనసును గర్వించి చనిపోవటానికి సిద్ధమయ్యాడు అనే విషయాలు రాత్రి మనం చెప్పుకున్నాం. అతను చావటానికి సిద్ధం కాకముందు అతను ఎలాగున్నాడంటే, దేవుని ఆశ్రయించే విషయంలో గాని, మందిరపు సేవ విషయంలో శ్రద్ధగా చేసే విషయంలో గాని, ధర్మశాస్త్ర గ్రంథము విషయంలో గాని, ధర్మం అంతటి విషయంలో గాని, తాను ఆరంభించిన ప్రతి పనిని, ఆరంభము అనగా ప్రారంభించిన ప్రతి పని విషయంలో జాగ్రత్తగా ఉన్నాడని వాక్యం రాయబడి ఉంది. మనం ప్రారంభించే పని ఎలా ఉండాలంటే, అదేదో 4 రోజుల నుండి 5వ రోజుకి ముగించే విధంగా ఉండకూడదు. ఆరంభ స్వరత్వము అన్నట్లుగా ఉండకూడదు. మనం ప్రారంభించే ప్రతి మంచి పని మన కంఠంలో ప్రాణం పోయిన తర్వాత ఆ పని మనతో ఆగకుండా తర్వాత కొనసాగే విధంగా కూడా ఉండాలి. మనం జీవితాంతం ఒక మంచి పనిని ప్రారంభించినప్పుడు మన జీవితాంతం బ్రతుకు దినములన్నిటా ఆ మంచి పనిని చేయడానికి ప్రయత్నం చేయాలి. రాజైన హిజ్కియా మందిరపు సేవ విషయము ఎందే గాని, ధర్మశాస్త్ర గ్రంథం విషయం అందే గాని, ధర్మము అంతటి విషయం అందే గాని, తాను ఆరంభించిన ప్రతి విషయములోనూ శ్రద్ధ కలిగి ఉన్నాడనే విషయాల్ని చదువుకుంటున్నాం. ప్రారంభించే పని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక పనిని మనం ప్రారంభిస్తున్నప్పుడు ఆ పనిని మనం కొనసాగించే విధంగా ఉండాలి. దేవుని సేవ అనేది ఎలాగుంటుందంటే, దేవుళ్ళలోకి రావటం అంటే గొప్ప విషయము. ఆ పనిని మనం ఏం చేయాలంటే, జీవితకాలం అంతయు ఆ పనిని మనం కొనసాగించాలి. ప్రభు నమ్ముకున్నాము, ప్రభు పాదాల దగ్గరికి వచ్చాము, ప్రభు పాద సన్నిధానంలో ఉన్నాం. ప్రభు పాద సన్నిధానంలో నిలబడటానికి ప్రాథమిక సూత్రాలు ఏంటంటే, మారు మనసు పొందటం అంటే ప్రాథమిక సూత్రం, పునాది. ఇల్లు 2 అంతస్తులు కట్టబడినా 3 అంతస్తులు కట్టబడినా పునాది ఏంటంటే మారు మనసు పొందటం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందటం. 3వ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందటం. ఇది ప్రారంభపు పనులు. ఈ పునాది కరెక్ట్ గా ఉంటే, మారు మనసు పొందిన విషయం కరెక్ట్ గా ఉండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందిన విషయంలో కూడా కరెక్ట్ గా ఉండి, మన పరిశుద్ధాత్మ అనుభవంలో గాని ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ప్రారంభించే పనులన్నిటిలో నేను కూడా ఉన్నాను, నీకు సహాయం చేస్తాను అంటాడు. కాబట్టి విశ్వాసికి ప్రాథమిక సూత్రాలు ఏంటంటే, మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం, పరిశుద్ధాత్మ అనుభవం, సంఘంలో చేర్చబడటం, బల్లారాధనలో ఉండటం. అవి ప్రాథమిక సూత్రాలు. ఇవి ప్రథమముగా విశ్వాసి పాటించవలసిన విషయాలు. అయితే మారు మనసు పొందాము అంటే దాని అర్థం ఏంటంటే, మారు మనసు ఈ రోజు పొందాము, నిందా పొందాము, మొన్న పొందాము, రేపు పొందాలి, చనిపోయేంత వరకు మనిషి మార్పు చెందుతూనే ఉండాలి.
చనిపోయేంత వరకు మనిషి ఏం కావాలి? మార్పు చెందుతూనే ఉండాలి. అంటే మారు మనసు పొందాను అయిపోయింది, బాప్తిజం పొందాను అయిపోయిందంటే అది అయిపోదు. మారు మనసుకు తగిన ఫలాలను మనం ఫలిస్తూ ఉండాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ ఉండాలి. ఒక మొక్కను భూమిలో పెట్టామండి, ఆ పెట్టిన మొక్క పెట్టినట్లుగా జటక మారిపోయింది అనుకోండి, దాన్ని 2 సంవత్సరాలు చూస్తాం, లేదు 10 సంవత్సరాలు చూస్తాం. 10 సంవత్సరాలకు కూడా జటక బారి ఎంత ఉందనుకోండి, 11 సంవత్సరాలు ఏం చేస్తాం? ఇది జటక బారిపోయే ఉంది, ఇది ఎదగటం లేదు, పోతారాటం లేదు, పిందె లేదని ఏం చేస్తామంటే కొట్టేస్తాం. భూమిలో చెట్టు ఆ విత్తనాన్ని పెట్టిన తర్వాత అది మొక్కొచ్చి అది ఎదిగి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మారు మనసు పొందిన మనం కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ ఉండాలి. మన జీవితాల ద్వారా ఆశీర్వాదాలు కలగాలి. కాబట్టి ఈ రాజుగారు దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఈ రాజైన హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు. మందిరపు సేవా విషయమేమే గాని అంటాడు. అంటే మందిరపు సేవా విషయంలో ఆ పనులన్నిట్లో ఈయన గారు చాలా ముందుగా ఉన్నాడు. రాజైన హిజ్కియా తాను రాజైన తొలి దినాలలో ఆయన ఏం చేశాడంటే మందిరాన్ని తెరిచి తలుపులు తీసి మందిరములో ఎక్కడెక్కడ బీట్లు మారిపోయి ఉన్నాయో, గోడలు బీటు పారిపోయి ఉన్నాయో, ఎక్కడెక్కడ రిపేర్ ఉందో ఆ మందిరపు సేవ అంతటిని రాజుగారు జరిగిస్తూ ఉన్నాడు. మందిరపు సేవా విషయం అందేమే గాని మందిరంలో సేవ చేసే సేవకులను కూడా పట్టించుకున్నాడు రాజుగారు. అబ్బాయి, సేవకులు కూడా పోషించబడాలి, సేవకులు కూడా మంచిగా ఉండి మన కొరకు ప్రార్థన చేయాలంటే సేవకులు కూడా మనం పోషించే విధంగా ఉండాలి కదా. సేవ కరెక్ట్ గా ఉండాలి అంటే, దీవులు కరెక్ట్ గా రావాలంటే దేవుడు మనకి చెప్పాడు, ప్రథమ ఫలములలో నుండి అర్పణలో నుండి మన దశమ భాగాల నుండి ప్రతి సంవత్సరము ఏటేటా మనం దేవుని మందిరానికి కానుకలు విస్తారంగా తీసుకొని వెళ్ళటం వల్ల మనకి దీవెన వచ్చింది, దేవుని యొక్క సన్నిధానంలో కూడా తక్కువగా ఉండదని చెప్తే ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఇశ్రాయేలు మీదకి వచ్చినాయి. మందిరపు సేవ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు రాజైన హిజ్కియా. రెండోది, ధర్మశాస్త్రం విషయంలో బోధించే విషయంలో సేవకులు బోధించడానికి, సేవకులు ప్రజలకు చెప్పడానికి, సేవకులు ప్రోత్సహించే విషయంలో రాజుగారు ముందుగా ఉన్నారు. ధర్మ విషయం అంతటిలో అంటే ఏదైనా సహాయం చేయాలంటే ఆయన ముందుగా ఉండేవాడు, ఆయన చెయ్యి ముందుగా ఉండేది. దేవుని పనిలో ఏదైనా సహాయం చేయాలంటే అతని చెయ్యి ముందుగా ఉండి సహాయం చేస్తూ ఉండేది. రాజుగారు ఇలాంటి విషయాల్లో పనిని ఆరంభించుట దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రారంభించుట అన్నా ఒకటే. ఈ రోజు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ చదవబడిన ఈ వచనంలో ఆరంభించుట అనగా ప్రారంభించుట అనే విషయాన్ని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. 2వ దినవృత్తాంతర గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో, 2వ దినవృత్తాంతర గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం యెహోషాపాతు రాజు గారి గురించి ఉంటుంది. అక్కడ యెహోషాపాతు రాజు గారికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభించిన దినాలలో నడిచిన మార్గమందు నడుచుచు వాళ్ళ నాన్నగారు ప్రారంభించిన ఆ ప్రారంభాన్ని ఈయన కూడా ప్రారంభించాడు అని రాయబడింది. నేను ఈ రోజు మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఆరంభించుట లేదా ప్రారంభించుట అనే విషయాలు చెప్పాలనుకున్నాను. హిజ్కియా రాజు ఏం ఆరంభించాడు? సేవ, మందిరపు సేవ మంచిగా జరిగే విషయంలో గాని, ధర్మశాస్త్రపు విషయమందేమే గాని, ధర్మము చేసే విషయమందే గాని తన పనిని ఆరంభించను అని చదువుకున్నాం. ఆరంభించుట అన్నా ప్రారంభించుట అన్నా ఒకటే. రాజైన యెహోషాపాతు గారు కూడా వాళ్ళ నాన్నగారైన దావీదు గారు ప్రారంభించిన మార్గంలో ఈయన కూడా ప్రారంభించి అదే మార్గంలో ముందుకు కొనసాగుతున్నాడు. కనుక యెహోషాపాతు రాజు గారిని కూడా దేవుడు దీవించడం ప్రారంభించాడు.
అయితే మనం ప్రారంభించే మన నడక, మన ప్రారంభపు నడక ఎలాగ ఉండాలంటే, మనం వేసుకునే పునాది ఎలాగ ఉండాలంటే గట్టిగా స్థిరముగా ఉండాలి. మనం వేసుకునే పునాది స్థిరముగా ఉండాలి. స్థిరమైన పునాది మీద ఎన్ని ఇళ్ళైనా కట్టొచ్చు. స్థిరముగా పునాది వేసుకోవాలి. భక్తులు స్థిరముగా పునాది వేసుకున్నారు, మనము కూడా స్థిరముగా పునాదిని వేసుకోవాలి. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ నేనును నా ఇంటి వారము నా దేవుణ్ణి, జ్యోతి తీవ్రంగా అంటారు, జ్యోతికి అర్థమవుతుంది అనమాట. నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించుచున్నాము. దేవునికి స్తోత్రం. అలాగే చూడాలి, వాకింగ్ చెప్పేటప్పుడు ఏం చెబుతున్నాం అన్నట్టే ఆసక్తిగా చూడాలి. నేనును నా ఇంటి వాళ్ళం ఏం చేస్తున్నాము? యెహోవాను సేవిస్తున్నాము. ప్రారంభించే పని అలా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మొదటి దినము నుండి ఓ ఫిలిప్పీయులారా, ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులారా, మొదటి దినము నుండి ఇది వరకు అనగా మొదటి రోజుల్లో ప్రారంభించిన సువార్త విషయంలోను, ఆ సువార్త పని విషయంలో మీరు నాతో పాలివారయ్యుంటని నేను చూసి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించనివ్వండి. ఓ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులారా, మేము ఎప్పుడైతే పాదం పెట్టి సువార్త పనిని ఫిలిప్పీ పట్టణంలో ప్రారంభించామో, ఆ ప్రారంభించిన నాట నుండి ఎవరైతే మీరు పట్టబడ్డారో మమ్ములను మీరు అంటిపెట్టుకోనుండి మాతో మీరు కలిసి ఉండి మీరు సేవలో ముందుకు కొనసాగుతున్నారు. ఈ పనిని మీలో ప్రారంభించింది, ఈ సత్క్రియను ప్రారంభించింది దేవుడే గనుక దీనిని మీరు అంతం వరకు కాపాడుకోవాలి అన్నాడు. మనలో సత్క్రియను ప్రారంభించిన దేవుడు ప్రారంభించిన ఆ మంచి పని మనం ఎప్పుడు దాకా కాపాడుకోవాలంటే మన కంఠములో ఆఖరి ఊపిరినంత వరకు ఈ మంచి పని, సత్క్రియ అనగా మంచి పనులు, మంచి కార్యాలు ఇవన్నీ మనం చేస్తూ ముందుకు కొనసాగాలి. ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళడానికి ముందుగా అపోస్తలుడైన పౌలు నేను ఎటు వెళ్ళాలి సేవ చేయడానికి అని మిషనరీ ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆయనకి ఏం దర్శనం వచ్చిందంటే, మాసిదోనియాలో ఉన్న ప్రాంతంలో ఫిలిప్పీ పట్టణం ఈ ప్రాంతాల్లోకి వచ్చి మాకు సువార్త చెప్పండి అని ఆయన కలలో ఒక దర్శనంలో ఒక మనిషి వచ్చి చెబితే, మేము ఎటు వెళ్ళాలి అని సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక మనిషి వచ్చి ఏం చెప్పాడంటే, ఆ మాసిదోనియా ప్రాంతం, ఫిలిప్పీ ప్రాంతం, మా ప్రాంతానికి వచ్చి మీరు వాకింగ్ చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఆయన దర్శనం వచ్చిన వెంటనే, ఓహో దేవుని చిత్తమేమో మనం ఆ ప్రాంతానికి వెళదామని మాసిదోనియా ప్రాంతం, ఫిలిప్పీ ప్రాంతానికి పౌలు గారు సువార్త పని చేయడానికి వెళ్ళాడు. సువార్త పనిని ఆయన ప్రారంభించినప్పుడు ఏ వ్యక్తులైతే పట్టబడ్డారో ఆ పట్టబడిన విశ్వాసులారా ఈ సత్క్రియ మీలో ప్రారంభించింది. నేను చెప్పిన సువార్త మీరు విని నన్ను మీరు అంటిపెట్టుకొని ఉన్నారు. నేను చెప్పిన వాక్యాన్ని విని మీరు నన్ను అంటిపెట్టుకొని ఉన్నారు. ఇది మంచి పని, ఇది సత్కార్యము, ఇది ప్రారంభించింది ప్రభు అయిన యేసుక్రీస్తే కనుక ఈ మంచి కార్యాన్ని మీరు ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే ఆఖరి వరకు మీరు కాపాడుకోండి అన్నాడు. ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు నేను చెప్పిన మాటలనేది ఉపోద్ఘాతం. హిజ్కియా గారి గురించి, యోషావార్ గారి గురించి, పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో చెప్పిన మాటల గురించి ఉపోద్ఘాతం. ఒక 3 పాయింట్లు చెప్తాను మీకు. ఆరంభించుట లేదా ప్రారంభించుట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 27వ వచనం. బలిపీఠం మీద దహన బలులను అర్పించుటకు హిజ్కియాకు ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ, దహన బలి అర్పణ ఆరంభము అగుటతోనే, బోర ఊదుడుతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకును
యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. రాజైన హిజ్కియా దినాల్లో బలిపీఠం దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే దహన బలిని అర్పిస్తూ ఉన్నారు. బలిపీఠం దగ్గర దహన బలిని అర్పిస్తూ ఉన్నప్పుడు వారు వాయిద్యాలు వాయిస్తూ, వారు నాదాలు చేస్తూ, వారు అన్ని విధాలైన వాయిద్యాలతో స్తుతిగానం చేస్తూ ఉన్నారంట దేవుణ్ణి. ఇది ప్రారంభమాయను. యెహోవాకు స్తుతి ప్రారంభమాయను, ఆరంభమాయను. ఒక మనిషిలో నుండి ఏమి ప్రారంభం కావాలంటే స్తుతి ప్రారంభం కావాలి. ఏం ప్రారంభం కావాలి? స్తుతి అనే పదం ప్రారంభం కావాలి. నోట నుండి ఏం పలకాలంటే స్తుతి, స్తుతి అనే పదాన్ని పలకాలి. ఎందుకు నువ్వు స్తుతి స్తుతి అనే పదాన్ని పలకాలంటే స్తుతిను అర్పించుట దేవునికి నైవేద్యం చెల్లించుటయే. స్తుతియాగము చేయవాడు దేవుని మహిమపరచుచున్నాడు. స్తుతి ఎప్పుడైతే నువ్వు చేస్తా ఉంటావో, స్తుతి ఎప్పుడైతే చేస్తా ఉంటావో, పౌలు గారు స్తుతి చేస్తున్నాడు. పౌలు శీలను పట్టుకొని శరసాలలో వేశారు. పౌలు శీలను పట్టుకొని శరసాలలో వేశారు. పట్టుకొని శరసాల కొట్టి, పౌలు శీలను కొట్టి శరసాలు వేశారు. కొట్టినప్పుడు పౌలు గారికి శీలకి దెబ్బలు తగిలి రక్తం కారుతా ఉంది. రక్తం కారుతా ఉన్నా, దెబ్బలు తగిలిన్నా వాళ్ళ శరసాలు వేశారు. అర్ధరాత్రి వేళ పౌలు గారు అన్నారు శీలతో, ఈ రాత్రి ఒక పాట పాడు అన్నాడు. పౌలు శీలలు పాటలతోనూ స్తుతులతోనూ ఆ రాత్రి వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ ఉండగా శరసాలు బద్దలైపోయినాయి అని రాయబడింది. స్తుతి ఏం చేసిందంటే నీకు అడ్డుగా ఉన్న కోట గోడలను, నీకు ఆటంకంగా ఉన్న వాటిని, ఏదైతే నీకు అడ్డుగా ఉందో, ఏ సమస్య అయితే నీకు అడ్డుగా ఉందో వాటన్నిటిని పటాపంచలు చేస్తుంది స్తుతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసి నోట నిద్రలేసిన స్తోత్రం అనే పదం రావాలి. ఎందుకు రావాలంటే భక్తుడైన దావీదు గారు అంటాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు కూడా యెహోవా నామము స్తుతి నొందదగినది అన్నాడు. కనుక స్తుతి అనే పదాన్ని ప్రారంభించాలి. ఒక విశ్వాసి ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఎరుకో కోట గోడలు కూలిపోవడానికి ఏమన్నా క్రేన్లు ఏమన్నా వెళ్ళియా? పెద్ద పెద్ద బుల్డోజర్లు ఏమన్నా వెళ్ళియా? ఎరుకో కోట గోడలు కోలటానికి ఏం జరిగిందిరా బాబు అంటే, ఎరుకో కోట గోడల చుట్టూ 7 రోజులు తిరగండి, 7వ రోజు నన్ను స్తుతిస్తూ ఉండండి, స్తోత్రాలు చేస్తా ఉండండి. ఎరుకో కోట గోడల చుట్టూ మీరు స్తోత్రాలు చేస్తూ తిరగతా ఉండండి. స్తోత్రాలు చేస్తూ ఉండగా ఎరుకో కోట గోడలు ఇరిగిపోయి కూలిపోయింది. కారణం స్తుతిలో దేవుని శక్తి ఉంది. స్తుతిలో ఏముంది? ఒక విశ్వాసి ఆరంభించవలసింది ఏంటంటే స్తోత్రము, స్తుతి అనేది ప్రారంభించాలి. చిన్న పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, చప్పట్లు చక్కగా పట్టండి. స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నామముని వేలులు తలచి, వేలులు తలచి స్తోత్రం. సజీవ యాగముగా
విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఇంతకుముందు నిద్ర లేసేటప్పుడు ప్రభు నమ్ముకోక ముందు ఎలాగున్నావంటే అమ్మబూతులతో లేసేవాడిని అండి అని కొంతమంది చెప్తారు. ఇప్పుడు నువ్వు నిద్ర లేచేటప్పుడు ఎలా లేవాలంటే స్తోత్రం 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 అనుకుంటూ లేవాలి. నువ్వు పడుకునేటప్పుడు కూడా, నిద్ర లేచేటప్పుడైనా, వెలుగు వచ్చినా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. తుఫాను ఏమి రావట్లేదు, రాకెళ్ళి చూడండి. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించడం గొప్ప విషయం. ఎప్పుడైతే నువ్వు స్తుతులు చెల్లిస్తా ఉంటావో, స్తోత్రం చెబుతా ఉంటావో, బైబిల్ చెబుతుంది సూర్యోదయము మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు కూడా దేవుని నామము స్తుతించడానికి యోగ్యమైనది. కనుక దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవునికి స్తోత్రము కలుగునగాక. పంటలో నుండి నీరిచ్చిన దేవునికి స్తోత్రము కలుగునగాక. రాతిని బద్దలు చేసి నీరిచ్చిన దేవునికి స్తోత్రము కలుగునగాక. సింహాల రోడ్లు మూసిన దేవునికి స్తోత్రము కలుగునగాక. శరసాలను బద్దలు చేసిన దేవునికి స్తోత్రము కలుగునగాక. ఇలాగ అగ్నిగుండాన్ని చల్లార్చిన దేవునికి స్తోత్రము కలుగునగాక. నువ్వు ఏం చేయాలంటే స్తోత్రాలు చెబుతూ ఉండాలి. తలుపేయండి, ప్రశాంతంగా ఉంటుంది. తలుపేయండి. ఏ గాలి మీకు వినబడదు, ఏ గాలి మిమ్మల్ని స్వాగతం. అందువల్ల తలుపేయండి. ఎట్లా బంధించట శాంబర్లో పెట్టి పొగదిలేరంట యూదుల్నంట. ఆ రోజున హిట్లర్ అన్న ఆయన పెద్ద పెద్ద చాంబర్, పెద్ద ఇలా గూడెమ్స్ లో పెట్టేసి కిటికీలు అన్నింటిని బంధించి పొగదిలేవాడంట. ఇప్పుడు నేను మీకు వాక్యం వదులుతున్నాను, జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? హిజ్కియా కాలంలో ఏం ప్రారంభమైంది? స్తుతి ఆరంభమాయను. అంటే అంతకు ముందు ఆగిపోయింది. స్తుతులు నైవేద్యాలన్నీ ఆగిపోయింది. దేవునికి ప్రార్థన చేయటం ఆగిపోయింది. కనుక మరలా హిజ్కియా కాలంలో ఏమైందంటే స్తుతి చేయుట ప్రారంభమాయను. కీర్తన గ్రంథం 34వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథం 34వ కీర్తన మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. నేనెల్లప్పుడు అంటే నా బ్రతుకు కాలం అంతా నేను దేవుణ్ణి సన్నుతిస్తాను, స్తుతిస్తాను. ఎవరైతే దేవుణ్ణి సన్నుతించడం అంటే దేవునికి దగ్గరగా ఉండటం, దేవుడు స్తుతిస్తూ ఉంటారో బైబిల్ చెబుతుంది వాళ్ళు వర్ధిల్లుతారు. స్తుతించే వాళ్ళు ఎలా ఉంటారంట? వర్ధిల్లుతారు. స్తోత్రం చెప్పండి. నేను మరలా చెబుతున్నా, ఒక అనుభవం చెబుతున్నానండి. దానియల్ గారి ఇంట్లో ఉన్నా నేను, వివాహం కాకముందు. నాకు వివాహం కాకముందు ఆ ఇంట్లో ఉన్నా. నాకు సేవ తొలి దినాలని. అవతల రూములో ఏమన్నా పెద్ద తల్లులు పడుకున్నారు, యువతల రూములో నేనున్నా. నేను సేవకు వచ్చిన తొలి రోజులని కిరణం గారు ఒక మంచం ఇచ్చారు నాకు. ప్రశాంతంగా కాల్ చేసుకుని పడుకున్నా. పడుకుంటే ఆ రాత్రి వేళ ఒక దురాత్మ వచ్చి నా మీద పడ్డాను. పడితే ఏం జరిగిందో తెలుసా? నేను పిలుస్తున్నా అన్నట్టు కొంత కానీ పిలుస్తున్నా. నా మాట ఎవరికి వినపడతలా. చెయ్యి లేపుదామంటే చెయ్యి లేపటల్లా, కాళ్ళు లేపుస్తాందామంటే కాళ్ళు లేపటల్లా. ఏం లేదు, అసలు జీవోత్సవంలాగా పడిపోయినట్లు ఉంది. ఏం జరిగిందో చెప్తాను వినండి. లోపల నుండి అనగా లోపల హృదయంలో నుండి అన్నం ఉడుకుతున్నప్పుడు తెరులుతున్న ఎసరు ఎట్లా కొడుతుందో తొక్క ఆ శబ్దంతో లోపల నుండి నా పెదాల గుండా స్తుతి అనే పదాన్ని విడుదలైంది. ఎప్పుడైతే స్తుతి అనే పదం నా పెదాల నుండి బయటకు వచ్చిందో నాకు విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. నేను మౌనంగా ఉంటాను. నా దగ్గరికి వచ్చింది కదా, అమ్మ ఏందమ్మా, ఏం జరిగింది, ఏందమ్మా, ఆ తలుపు రావట్లేదు చూడండి అమ్మా, భాగ్యమమ్మ తలుపు రావట్లేదు, చిన్నగా పంపించండి అక్కడ. అమ్మ తీసేయమ్మా, లేదు వీళ్ళు ఒక్కపోసిపోతుంది అంటారు. తీసేయి అంటున్నారు.
తీయమ్మ తలుపు. మీరు గాలి చూసేయండి బయట. అది తీసేసారు కానీ మీరు చూడండి. ఇది చూడండి, నాకెళ్ళి చూడండి. గాలి తలుపు తీసేది. మీకు తలుపులు కిటికీలు అన్న దగ్గరికి ఉన్నాయి. నాకు ప్రస్తుతానికి కిటికీలుగా నేను మీ చక్క సదరమైన గాలి రావాలి. స్తుతి అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో విడుదలైంది. నేను ఎందుకు మౌనంగా ఉంటాను? నేను మౌనంగా ఉండనుగా లేచాను, నిద్ర లేచాను, మంచం నుంచి లేచా. ఆడ పడుకొని ఉన్నారు. నేను వాక్యాన్ని పెట్టి సైతాన్ని పిలిచాను. ఓ దురాత్మ, నా మీద వచ్చి పడ్డావు కదా, ఇప్పుడు నువ్వు రా. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం. తిరగేబాకండి, నేను చెబుతాను వినండి. మనసులో పెట్టుకోండి, పొద్దాక బైబుల్ తిరగేబాకండి. ఎట్లాగా రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 అదే ఉంటది. సాతానును శీఘ్రముగా చెదదొక్కి దేవుడు మీ పాదాల కింద పెట్టును. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. పొద్దాక బైబిల్ తిరగేస్తాం, నువ్వేదో చదువుతున్నట్టుగా అట్లా తిరగేబాకండి. నేను చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకోండి. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 ప్రకారం సాతానును దేవుడు శీఘ్రంగా చెదదొక్కి నీ పాదాల కింద పెట్టును. కాబట్టి ఓ దురాత్మ, ఇంతకుముందు నా మీద పడిన ఒక దురాత్మ, నా దగ్గరికి రా, నా పాదాల కిందకి రా. యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 ప్రకారం సాధారణ శీఘ్రం చిత్తదొక్కి నీ పాదాల కింద పెట్టు నా దేవుడు చెప్పాడు. కాబట్టి యేసు నామమున నా పాదాల కిందకి రా అన్న. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 82వ కీర్తన 6వ వచనం ప్రకారం మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు దేవుడే నాకు సెలవిచ్చాడు, కనుక దైవ నేను నీకు దేవుణ్ణి. 2వ వచనం. 3వ వచనం మొదటి ఆదికాండం 1వ అధ్యాయం 27 ప్రకారం నేను ఆయన పోలికలోను ఆయన స్వరూపంలో ఉన్నాను. 4వ విషయం 100వ కీర్తన ప్రకారం నేను ఆయన గొర్రెను, ఆయన మేపే గొర్రెనై ఉన్నాను, ఆయనే నన్ను పుట్టించాడు. ఎలాగ వచనాలు ఎత్తి కొలెసీలు రాసిన పత్రికలో మరి 2వ అధ్యాయం 14, 15, 16 వచనాల ప్రకారం సాతానును దేవుడు శీఘ్రముగా అచ్చతగా దొక్కాడు. మన మీద ఉన్న రుణాలను చేవరాతను అన్నింటిని తుడిచిపెట్టాడు. మరి సిలువ చేత జయోత్సాహం చేశాడు. మన మీద ఉన్న పాపాలన్నింటినీ సాతాను మరి దేవుడు సిలువకు మేకులతో దిగొట్టాడనే విషయాల్ని అక్కడ రాయబడిన విషయాలన్నీ గుర్తు చేసి ప్రార్థన చేస్తా ఉన్నా. 1 గంట చేశా, 2 గంటలు చేశా. 2 గంటలు కూడా అరుసు తొక్కుతావు చూసావా? అరుసు తొక్కినట్లు తొక్కుతాను. వీళ్ళందరూ నిద్రపోతున్నారు పక్కన గదిలో. ఎక్కువ గత పడి తొక్కితే వీళ్ళు ఎగుతారేమోనని అరుసు తొక్కినట్టుగా తొక్కుతున్నారు. ఆ పాదాల కింద పెట్టాడు దేవుడు అని. అయిపోయిందా? ఆ తెల్లారి వాక్యం చెబుతూ ఉండగానే దానమ్మ కళ్ళు ఎంత చేసింది. ఎందుకు దానియేలు గారు వింటాడని చెబుతున్నా, అందుకని మళ్ళీ ఆయన బాధపడతాడు. దానమ్మ కళ్ళు అంత చేసిందా? మీరందరూ ఉన్నారు కాబట్టి గుర్తు మీరే. ఎంత కళ్ళు చేసింది అంటుంది. నాకు తెలుసు, రాత్రి వచ్చింది నువ్వేనని నాకు తెలుసు. నేను ఆ దగ్గరికి కూడా వెళ్ళా. అన్నా ఆడే పడిపోయింది, వదిలిపెట్టేసింది, వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చింది. తర్వాత వస్తే ఏం చేసింది తెలుసు? నాకు కోపం వచ్చేస్తుంది. దేని మీద? మీ మీద, దెయ్యం మీద కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చే తలకి ఏం చేసిందంటే గోసి పెట్టింది. చెవులు పట్టుకుంది. గుంజులు తీయన్న. 1/2 గంట తీసింది. ఎన్ని గంటలు? 1/2 గంట తీసింది. ఈసారి ఎవరికైనా పడితే డ్రమ్ము మెడలో తగిలించి అందరి ఇళ్ళకి వెళ్ళి పలకరించినా పంపిద్దాం అనుకుంటున్నాను. చెయ్యాలా? కొన్ని విషయాలు చెయ్యాలి. మనం కొన్ని విషయాలు చేయకపోతే నేను ఇంకేం చదువుదాం అనుకుంటున్నానంటే మాట అంటలేదు, ఇల్లు ఒకసారి పడిరా అని చదువుదాం అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. గట్టి చూద్దాం. హల్లెలూయా. స్తుతి అనే పదాన్ని గురించి మీకు ఒక చిన్న విషయాలు గుర్తు చేశాను. స్తుతిలో అంత శక్తి ఉంది. అందువల్ల ప్రార్థన చేసే దేవుని బిడ్డలారా, మీ నోటి నుండి స్తుతి 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 అనే పదాన్ని పలకండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం అంటే దేవుని మహిమపరచుట, దేవునిని మహిమపరచుట. దేవునికి స్తోత్రం 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 అని చెప్పండి. నేను ఎల్లప్పుడూ, రాజైన దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ దేవునికి స్తుతిగానము చేస్తాను అంటాడు. స్తుతులు చెల్లించడం వలన ఏమవుతుంది? జాగ్రత్త వినాలా. నేను 3 పాయింట్లు చెప్పాలనుకున్నా. టైం ఉంటే 3 పాయింట్లు చెప్తాను, 1 పాయింట్లో ముగించేస్తా.
స్తుతి చేయటం వల్ల ఏమి జరుగుతుందంటే ఆశీర్వాదం అనేది వస్తుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదవండి. అంతటా యోధా జనులందరూ 16 సంవత్సరాల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించను. ఉజ్జియా రాజు అయ్యాడు. అతడు ఇక మీరు ఎక్కడికి వెళ్ళారంటే, అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతనిని దేవుడు ఆశీర్వదించను, వర్ధిల్ల చేసెను అని రాయబడింది. దేవునిని ఆశ్రయించినంత కాలము ఉజ్జియా వర్ధిల్లాడు. ఆశ్రయించడం అంటే ఏంది? ఆశ్రయించడం అంటే ఏంది? ఆశ్రయించడం అంటే ఏంది? అయ్యా, ఆశ్రయించడం అంటే ఏంది? ఏదైనా మేడం తాగుతుందనుకో, రోజు కూరగాయలు తీసుకెళ్ళి మేడం మనల్ని అసలు తందో. ఆశ్రయించడం అంటే ఏంది? మా మాస్టర్ రామర మాస్టర్ నన్ను తన్నాడు. అందుకని నేనేం చేశానంటే అప్పుడే వంకాయలు అయిన కాసింది మాత్రం వంకాయలు కోసుకెళ్ళా. ఇక తనలా నన్ను వీడు వంకాయలు తీసుకొచ్చాడు. ఆశ్రయించాలి అంటే నువ్వే నాకు దిక్కయ్యా, ఇక నువ్వు తప్ప అంటే దేవుని హస్తాల్లో పడటమే. ఇక నువ్వు తప్ప నీ చరణములే నమ్మితి పాడమ్మా. అంటే ఇక నువ్వేనయ్యా, ఇక నువ్వు తప్ప నాకు ఇక దిక్కు లేదని. ఇక ఆయన అంటే ఆడ పంచను ఆశ్రయించేమి అంటామే, అలాగ మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినంత కాలం, అనగా ప్రార్థించినంత కాలం, అనగా స్తుతించినంత కాలం ఉజ్జియాని దేవుడు అంట ఆశీర్వదించాడు, వర్ధన చేశాడు. వ్యవసాయ రంగంలో దీవెన వచ్చింది. ఎన్ని రంగాల్లో ఉన్నాయో అన్ని రంగాల్లో ఆయనకు ఆశీర్వాదం వచ్చింది. స్తుతించడం వలన వర్ధిల్లుతాము. స్తుతించడం వల్ల ఏమవుతాం? అంత నాకెళ్ళి చూడండి. స్తుతించడం వల్ల ఏమవుతాం? వర్ధిల్లుతాం. స్తుతించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకాశ విశాలతను ఏర్పాటు చేసిన దేవా నీకు స్తోత్రం. ఆకాశానికి భూమికి మధ్య సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని వేలాడదీసిన ప్రభువా నీకు స్తోత్రం అయ్యా. ఈ నీటి మీద కొండలను, పర్వతాలను మునిగిపోకుండా నేల మీద పరిచిన వాడా నీకు స్తోత్రం అయ్యా. ఈ నీరు 75 పైసలు నీరుంటే, పావలా వంతు భూమి ఉంటే, ఈ భూమి నానబెట్టకుండా నువ్వు కాపాడుతున్నందుకు స్తోత్రం. ఎన్ని స్టేర్లు కడతావు ఈ భూమి మీద? భూమి కింద అంతా నీరే కదండి. 75% నీరు. ద్వీపకల్పం అంది. ద్వీపకల్పం అంటే 3 భాగాలు నీరు, 1 భాగం భూమి. నానిపోకుండా ఆ గడ్డ మీద, ఈ మట్టి గడ్డ మీద ఎన్ని అంతస్తులు కడుతున్నామో. దేవుడు ఎంతగా పునాది వేసిన బైబిల్ రాయబడింది. నీటి మీద భూమికి పునాది వేసిన వాడను నేను కదా అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన స్తుతించాలి. దేవుడు స్తుతించడం గొప్ప భాగ్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. దర్యావేషు రాజు గారు కాలంలో శాసనము రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినది దానియేలునకు వినబడి అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మార్లు మోకరించి తన ఇంటి పైన గది కిటికీలు తెరచి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు ఉండెను. దానియేలు ఏం చేస్తున్నాడంట? దానియేలు ప్రార్థన ప్లస్ స్తోత్రం చేస్తా ఉన్నాడు. ఏం శాసనం చేయబడి ఉంది? రాజుగారికి నమస్కారం చేయాలి. ఎవరైతే రాజుగారికి నమస్కారం చేయకపోతారో అట్టి వారు ఎక్కడ వేయబడాలి? అగ్నిగుండం. ఈయన గారి టైంలో ఏముంది? సింహాల గుహ. ఈ శాసనాలన్నీ వినబడినా కూడా
ఈ శాసనం తయారు చేయబడిందని తెలిసి కూడా యథావిధిగా తన ఇంటికి వెళ్ళిపోయి తూర్పు వైపు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి తన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయడం ఎందును స్తుతించడం ఎందును ఎడతెరుపు లేకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఏదో నేరాలు ఘోరాలు చేశాడని ఆ ఇంటి మీద దుమ్ముయబడి దానియేలు మీద నింద మోపారు ప్రజలు. దానియేలు తీసుకెళ్లి సింహాల గుహలో వేశారు. స్తుతి ఏం చేసిందంటే దానియేలును కాపాడింది. దేవుని పిల్లల నోట ఏముండాలి, ఏమి ప్రారంభం కావాలి? నా యొక్క వాక్యానికి మూలాంశం ఏంటంటే ఆరంభము లేదా ప్రారంభము. ఏది ప్రారంభం కావాలి దేవుని బిడ్డల నోట నుండి? ఒకటి స్తుతి. ఏం ప్రారంభం కావాలి? స్తుతి అనేది ప్రారంభం కావాలి. స్తోత్రం అనేది ఏం చేసిందంటే నీకు అడ్డుగా ఉన్న శరసాలను, అడ్డుగా నిలబడిన దుర్గాలను, అడ్డుగా ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే సాధించలేననుకున్నావో, ఏదైతే చెయ్యలేననుకున్నావో, నా వల్ల ఏదైతే కాదని అనుకున్నావో దాన్ని జరిగించేటట్లుగా చేస్తుంది స్తుతి. ఇది గుర్తుపెట్టుకోండి. నా వల్ల కాదండి, నేనేం చేయలేను అనుకున్నావా? అయితే దేవుని స్తోత్రం చేయడం నేర్చుకో. నీ వల్ల ఏదైతే కాదో దానిని దేవుడు నీ ద్వారే జరిగిస్తాడు. స్తోత్రములో అంత శక్తి ఉంది. నెంబర్ 1, స్తోత్రము చేయుట హిజ్కియా కాలములో ప్రారంభమాయెను. నెంబర్ 1 చెప్పాను. నెంబర్ 2, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతులకు కూడా కుమారుడు పుట్టారు. అతనికి ఏనోషు అని పేరు పెట్టారు. ఆరంభమాయను. షేతులకు కుమారుడు పుట్టిరి. షేతులకు పుట్టిన కుమారులు ఒక అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. ఏనోషు ప్రార్థన చేయట ఆరంభించెను. ఏనోషు ప్రార్థన చేయట ఆరంభించెను. అంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే ప్రార్థన చేయటం ప్రారంభించాలి. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏం చేయాలి? స్తుతి చేయటం ప్రారంభించాలి. రెండోది ఏం చేయాలి? ప్రార్థన చేయటం ప్రారంభించాలి. ప్రార్థన పరిస్థితులను మార్చింది. ప్రార్థన ఏం చేసింది? పరిస్థితులను మార్చింది. ఎస్తేరు ప్రార్థన ఏం చేసిందంటే యోధా జాతి మొత్తాన్ని రక్షించింది. రాజుగారు ఆల్రెడీ సంతకం పెట్టాడు. యూదులందరూ చచ్చిపోవడానికి సంతకాలు ఆల్రెడీ పెట్టాడు. రాజ సంతకాలను మార్చగలిగింది ఎస్తేరు ప్రార్థన. శాసనాలను మార్చగలిగింది ఎస్తేరు ప్రార్థన. ప్రార్థన పరిస్థితులను మార్చింది. కాబట్టి మనం చూసేటప్పుడు మనకి సమస్య ఎలా ఉండిందంటే మనం తల ఎత్తగిన అది పెద్ద పర్వతంలాగా అవతల బాగా కనబడినట్లుగా పెద్ద పర్వతంలాగా కనబడుతుంది సమస్య. అయితే ప్రార్థన చేయటం, స్తోత్రం చేయటం కానీ ప్రారంభిస్తే బైబిల్ ఏం చెబుతుందంటే పర్వతంగా ఉన్న సమస్య మంచులాగా కరిగిపోతున్నట్లుగా కరిగిపోయి నీ పాదాల కిందకు వస్తుంది అని చెప్పాడు దేవుడు. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మార్చింది. ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో సాతాను వాళ్ళ దగ్గర రావటం భయం వేస్తుంది. మోకాళ్ళు నల్లగా ఉంటే, ప్రార్థనలో శక్తి ఉంటే సాతాను కార్యాలను జయిస్తాం. కొంతమంది మోకరించే వయసులో మోకరించండి. మోకరించగలిగినప్పుడు మోకరించండి. మోకాళ్ళ బలిని అర్పించండి. మంచం మీద కూర్చొని అట్టకి కూర్చొని తండ్రి ప్రభువా కాపాడు నాయన, దోతలను పెట్టిన ఆయన, బంగారు దోతలు పెట్టిన ఆయన, తండ్రి వందనాలు ఆయన, కొడుకుంటాను ఆయన. ఉదయం లేపితేనేమో స్తోత్రం, లేకపోతే పరలోక ప్రార్థనేనయ్యా. మోకరించట్లా, ఇళ్లలో మోకరించట్లా, మోకాళ్ళు ఇట్లా, మోకాళ్ళు వంగనప్పుడు మోకాళ్ళు వేయబాకు. ఇక మోకరించలేకపోయావు, శక్తి లేదు. మోకరిస్తే ఈ బాడీ బరువు మొత్తం నీ మోకాళ్ళ మీద పడుతుంది. తర్వాత నువ్వు లెక్కలేకపోతున్నావు. నీ పరిస్థితి దేవునికి తెలుసు కనుక అప్పుడు ఆ టైంలో మోకరించలేకపోయినా ప్రభు ఎక్స్క్యూజ్ చేస్తాడు, క్షమిస్తాడు. మోకరించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోకాళ్ళ బలిని నువ్వు అర్పించాలి. మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. సమస్యలున్నాయా, తీర్చలేని బాధలున్నాయా, తీర్చలేని కొరతలున్నాయా, ఏదైనా ఆటంకాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ తొలగిపోవాలంటే
ఆ దరిద్రం అంతా ఎత్తేయబడాలంటే ప్రార్థన ప్రారంభించండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు యేహోవా, ప్రార్థన వినేడి ప్రార్థన ఏమి ప్రారంభం కావాలి మన జీవితంలో? నెంబర్ 1 స్తుతి ప్రారంభం కావాలి. నెంబర్ 2 ఏం ప్రారంభం కావాలి? ప్రార్థన ప్రారంభం కావాలి. ప్రార్థన చేయటానికి కసి కలగాలి. కసి. ఎవరో ఒక మాట అన్నారు, ఎవరో నిన్ను ఒక మాట అన్నారు, కానీ నీకు ఆ మనిషి కనబడితే పీకు కట్లకేపు అవుతుంది. కానీ ఆ మనిషి కనబడలేదు. గంట అయిపోయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, సాయంకాలం 4 అయింది, 4 గంటలకు కనబడతా మనిషి. అప్పుడేం చేస్తావు? ఏమేమే నా గురించి నువ్వేమన్నావే అని ఏం చేస్తావు? నువ్వు పీకి కోడి జాయింట్ ఉంటుంది చూసారా, జాయింట్ ఎట్లా అంటాం పట్టం పీకి మనం ఏం చేస్తామంటే జబ్బలు లాగేసేస్తాం. కసి ఉండాలి. ప్రార్థన చేయటానికి రోషం ఉండాలి. ఏసేవు యాకోబును చంపేస్తానన్నాడు. యాకోబు వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి వస్తున్నాడు. 7 సార్లు సాష్టాంగ పడ్డాడు. ఎబ్బేకు రేవు దగ్గర ఒక రాత్రి అంతా కూర్చున్నాడు. దేవుని ప్రత్యక్షతలో ఆయన పాదాలు కొట్టుకున్నాడు. తడుగుడు జారగొట్టాడు దేవుడు. తడుగుడు జారిపోయినా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే వదులుతా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదులుతా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే వదులుతా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే వదులుతా. అరే తెల్లారుతుందా బాబు, నేను వెళ్ళిపోతాను, నన్ను ఆశీర్వదించయ్యా. సరే నిన్ను ఆశీర్వదిస్తాను కానీ అసలు నీ పేరు ఏంటి చెప్పు అన్నాడు. నా పేరు యాకోబయ్యా. నిజమే చెప్పావు. మీ బాబుకి ఏం చెప్పా నీ పేరు? మీ డాడీకి ఏం చెప్పా? ఏసేవునని చెప్పేసి మీ డాడీ దగ్గర దీవెన పొందావు. ఇప్పుడు నా దగ్గర కరెక్ట్ గా అని చెప్పావు, యాకోబు అని చెప్పావు. కానీ ఈ రోజున నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తున్నాను, అనగా జనములకు తండ్రిగా చేస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం ఏసావు జబ్బలు లాగేద్దాం అనుకున్నాడు వాళ్ళ తమ్ముడిని. ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదం పొందిన యాకోబు బయలుదేరి వెళుతూ ఏసేవుకి యాకోబుకి ఎదురుపడ్డ వెంటనే యాకోబు ఏసేవు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎక్కులు పెట్టి ఏడ్చి 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 పగంతా వెళ్ళిపోయి ఏడ్చి, ఎన్ని సంవత్సరాలైంది తమ్ముడా నిన్ను చూశాని. ప్రార్థన పగను పోగొడుతుంది. ప్రార్థన పగని ద్వేషాన్ని పోగొడుతుంది. కాబట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఒక విశ్వాసి ఏం చేయడం ప్రారంభించాలి? ప్రార్థన చేయడం ప్రారంభించాలి. పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చబడాలంటే ప్రార్థన చేయడం ప్రారంభించాలి. నీకు అడ్డుగా ఉన్న సమస్యలు తొలగిపోవాలంటే ప్రార్థన ప్రారంభించాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇలా ప్రార్థన బైబిల్లో చెప్పుకుంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన చేసిన భక్తులు ఎంతోమంది మనకు కనబడతారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసి ప్రారంభించవలసిన ప్రారంభ సూత్రాలు ఏంటంటే నెంబర్ 1 స్తుతి. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి, స్తుతి చెప్పండి. నిద్రపోతుంటే స్తోత్రం చెప్పండి, మెలుగు వస్తే స్తోత్రం చెప్పండి, లెగిస్తే స్తోత్రం చెప్పండి.
దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ, దేవుడు చేసిన అద్భుతాలను తలపోసుకుంటూ నువ్వు స్తోత్రాలు చెప్పు. 2, ప్రార్థన చెయ్యి. స్తోత్రము ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభించాలి. ఒకవేళ నువ్వు మోకరించడం లేదేమో, ఒకవేళ ప్రార్థన నీ నోట లేదేమో, నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ లోపల ప్రార్థన అగ్నిలాగా మారుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, అగ్ని వలె మండుతూ ఉండాలి ప్రార్థన. 2 మాటలు చెప్పాను. ఇలాగ ప్రార్థన గురించి చాలా విషయాలు తెలుసుగా. అబ్రహాం ప్రార్థన చేశాడు. దేని గురించి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడు ప్రభువా, రక్షించయ్యా. 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావు ప్రభువా, 40 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావు ప్రభువా, 30 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావు ప్రభువా. ఈసారి కాపాడుకుంటుంటే ఒక మాట అడుగుతానయ్యా, 20 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేయకుండా ఉంటావని ప్రార్థనలో ప్రతిమలాడాడు. నేను దుమ్ము లాంటి వాడినయ్యా, ధూళి లాంటి వాడినయ్యా అని ప్రార్థనలో ఆయన ప్రతిమలాడాడు. యాకోబు నేను పురుగు లాంటి వాడినయ్యా అని ప్రార్థనలో ప్రతిమలాడాడు. ఇస్సాకు ప్రార్థనలో దేవుడిని ప్రతిమలాడాడు. ప్రార్థన చేయడానికి పొలానికి వెళ్ళి ఇస్సాకు సాయంకాలం వేళ పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రార్థన పరిస్థితులను మార్చును. ప్రార్థన ఏం చేస్తుంది? గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ని, గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ గా ఉన్న వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్న మొర్దెకైని ఏ గేటు దగ్గర అయితే వాచ్మెన్ ఉన్నాడో అదే దేశంలో వాచ్మెన్ ఉద్యోగాన్ని దేవుడు పక్కన పెట్టి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు మొర్దెకైని. ప్రార్థన, మొర్దెకై ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఏనోషు పుట్టాడు చేతికి, అప్పుడు ప్రార్థన ప్రారంభమాయెను. చాలు, 2 మాటలు చెప్పారు. 3వ మాట కూడా అట్లా టూకి గుర్తు చేసి ముగించేస్తారు. కొంచెం కొంచెం పెట్టాలి, కొంచెం కొంచెం పెడితే నీకు ఎక్కుంది. తల్లి ఏం చేసిందంటే అబ్బాయికి సందమామం చూపించి, మొద్దినమ్మ, అదిగో పేదరాలు పెద్దమ్మ ఉందమ్మ అక్కడ, అదిగో అమ్మ పండదుగమ్మ, అదిగో అక్కడ చిట్ట కనబడుతుందమ్మ అని భార్య తల్లి ఏం చేసిందంటే చక్కగా చిన్న చిన్న గోరుముద్దలు పిల్లడికి పెట్టి పెంచింది. పిల్లడు ఎదిగిన తర్వాత తల్లి ఏమన్నా చంద్రుడు చూపించింది, భార్య ఏమన్నా చెప్పండి, భార్య ఏం చూపించింది? చొక్కలు చూపించింది. తల్లికి భార్యకి అంత సంబంధం ఉంది, ఇద్దరు ఆడవాళ్ళే. కానీ తల్లి ఏమన్నా చంద్రుడు చూపిస్తుంది, భార్య ఏమన్నా చొక్కలు చూపించింది. ఇది పులిక అంటే మీరు నవ్వుకోవడానికి ఒక పులిక. ఇప్పుడు దేవేనాడు మాట. 3వ మాట మనం అది చదువుకొని మనం ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదవండి. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలుచున్న కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుట ప్రారంభించాలి. నడుచుకొనుట అంటే ఏంది? ధర్మశాస్త్రమును అనుసరించటం ప్రారంభించండి. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యానుసారంగా నడవండి. ఒకటి ఏంది? స్తుతి ప్రారంభించండి. 2 ప్రార్థన ప్రారంభించండి. 3 ఏంటంటే వాక్యానుసారంగా నడవటం ప్రారంభించండి. ధర్మశాస్త్రమును విని దాని చొప్పున నడవటం అంటే, ధర్మశాస్త్రం అంటే వాక్యమే. వాక్యానుసారముగా నడవటం ప్రారంభించండి. 3వ మాట వాక్యానుసారంగా నడవాలి. మనం ఎలా నడవాలి? వాక్యం ఏం చెబుతుందో వాక్యానుసారంగా మన కుటుంబాలను పట్టుకోవాలి. వాక్యం చెప్పేటప్పుడు ఒక్కోసారి మనకి తగిలొచ్చే మాట కొన్ని ఉంటాయి, మనల్ని బలపరిచే మాటలు కొన్ని ఉంటాయి, మనకి ఫలావు పెట్టినట్టుగా కొన్ని మాటలు ఉంటాయి, ఎరగాల పచ్చడి పెట్టినట్టుగా కొన్ని మాటలు ఉంటాయి. ఎన్ని మాటలు వాక్యం నుండి వచ్చినప్పుడు వాక్యం పాస్టర్ గారిది కాదు, వాక్యం పాస్టర్ గారు బాబుది కూడా కాదు, వాక్యము పాస్టర్ గారు పిలిచిన దేవుడిది. కనుక వాక్యాన్ని చెప్పేటప్పుడు ఈ రోజు నా గురించే ఉదాహరించి పాస్టర్ గారు చెప్పాడు, నన్నే బాధాడు, నన్నే కట్టాత వేసినట్లుగా కట్టాత వేసాడు, తూర్పాలు పోసాడు, లాగి ఇంతకుముందంట కుప్ప కొట్టేటప్పుడు ట్రాక్టర్ దక్కేది. ఇప్పుడు అంతకుముందు ఏం చేశారంటే పెద్ద పెద్ద ఇవి తీసుకెళ్ళిపోయి, ఏవి బలాలు తీసుకెళ్ళి బల్లల మీద బాధుదులు పెట్టేవాడు.
రాలేవా రాలేదా అని. కొన్ని వచ్చినప్పుడు ఈరోజు పాస్టర్ గారు నా గురించి రాలగొట్టాడు అని అనుకోకూడదండి. అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదంటే పాస్టర్కి ఎవరు శత్రువులు ఉండరు. దేవుని సేవకుడు శత్రువులు ఎవరు ఉంటారు? వాక్యాన్ని వెలుగులోనికి వస్తున్నప్పుడు ఒకవేళ మనల్ని ఖండించే వాక్యం వచ్చిందా, ఒకవేళ మనల్ని సరిదిద్దే వాక్యం వచ్చిందా, ఒకవేళ మనల్ని ఆశీర్వదించే వాక్యం వచ్చిందా, ఇవన్నీ ఆస్వాదించి సరి చేసుకోవటం అయితే నన్ను సరి చేయడం ప్రభువా. ఈరోజు నీవు నన్ను ఆశీర్వదించే విధంగా మాట్లాడావు, నన్ను ఆశీర్వదించాయని మనం దేవునికి లోబడాలి. మూడో విషయం ఏంటంటే వాక్యానుసారంగా నడవడం ప్రారంభించాలి. దీని గురించి అయితే చాలా విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను మీకు చెప్తాను. యెహోషువ గ్రంథంలో మీరు తీయబాకండి. యెహోషువ గ్రంథం 1 నుండి 8 వచనం చదివితే, ఈ ధర్మశాస్త్రం నుండి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకూడదు, నువ్వు ఈ ధర్మశాస్త్రం బోధించే విషయంలో తప్పిపోకూడదు, నువ్వు అలా ఉంటే నీ మార్గంలో నీవు వర్ధిల్లుతావు అని రాయబడింది. నెహెమ్యా గ్రంథం 9:26 వచనంలో రాయబడిందంటే, నీవిచ్చిన ధర్మశాస్త్రమును నేను లక్ష్య పెట్టుచున్నాను అని రాయబడింది. కీర్తన గ్రంథం 1 కీర్తన 2వ వచనంలో రాయబడిందంటే, ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతని నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్టు వలె ఆకుపడక తన కాలమందు ఫలమిచ్చును. కీర్తన గ్రంథం 19వ కీర్తన 7వ వచనంలో రాయబడిందంటే, ధర్మశాస్త్రము ప్రాణము తెప్పరేలా చేస్తుంది. కీర్తన గ్రంథం 37 కీర్తన 31వ వచనంలో రాయబడింది, ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారు అడుగు జాడలు జారవు. ఇలాగ చెప్పుకుంటే వెళితే ఇదే విషయాలు సాయంకాలం వరకు చెప్పుకోవచ్చు. అంటే ఈ రిఫరెన్స్లన్నీ యూట్యూబ్లో ఉంటాయని ఇచ్చేది. కాబట్టి వాక్యానుసారంగా నడవటం ప్రారంభించాలి. ప్రార్థన ప్రారంభించాలి. స్తుతి ప్రారంభించాలి. అది ఆత్మకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆత్మకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. రక్తము తగ్గిన వారు తోటకూర, పాలకూర, బచ్చల కూర, క్యారెట్లు, బీట్రూట్లు బాగా తినండి. దాంతోపాటు మల్టీవిటమిన్ క్యాప్సూల్ కూడా వేసుకోండి. రక్తము ఉత్పత్తి అవుతుంది. అంటే శరీరానికి కావలసిన రక్తం ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలి? ఐరన్ సంబంధించిన గోంగూర కూడా తిను. అది శరీరానికి సంబంధించిన ఆహారం. ఆత్మకు సంబంధించిన ఆహారం ఏంటంటే స్తుతులు చెల్లించు, ప్రార్థన చేయి, వాక్యానుసారంగా నడు, నీ ఆత్మ క్షేమంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఈ సమయంలో ఆరాధనలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మిమ్ములను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ రోజున మా జీవితాల్లో ఏది ఆరంభం కావాలి, ఏది ప్రారంభం కావాలో మాకు మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారమైన వెలుగులో మేము ముందుకు కొనసాగినట్లుగాను, ఆధ్యాత్మిక జీవితం బాగుపడటానికి స్తుతి ప్రారంభం కావాలని, ప్రార్థన ప్రారంభం కావాలని, వాక్యానుసారంగా నడవటం ప్రారంభం కావాలని మీరు తెలియజేశారు. అలా మీ బిడ్డలు నడిచి ఆధ్యాత్మిక జీవితంలో శక్తివంతులను కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి.